హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక 500 గ్రామ్స్ మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటర్ తోటి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ను యాడ్ చేయాలి. యాడ్ చేసి సిమ్లో పెట్టుకొనేసేసి ఇందులోనికి పసుపు, వేసుకున్న తర్వాత ఇలా మొత్తంగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, ఒక 9-10 లవంగాలు, చెక్క, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఈ విధంగా అన్నీ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులోనికి ఒక టొమాటో యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఆలోగా ఒకసారి మనము కలుపుకుందాము మటన్ని. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా సైడ్ ఎక్కువగా పూరీలోకి మేము తిరువాతన్నం అని చేస్తాము. అందులోకి చాలా మంచి కాంబినేషన్. ఈ రుబ్బు పెట్టుకున్నటువంటి పేస్టును మటన్లోకి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ను కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చి చూడండి, మంచిగా ఫ్రై అయిపోయి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చే ముందర మనము వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 6 వరకు విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేయాలి. మటన్ కొంచెం ముదురుది అంటే కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకోవాలి, లేదంటే సరిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్లు వేయించాలి. తర్వాత చూడండి ఎంత యమ్మీగా తయారైందో. మీరు కూడా ఒకసారి మా స్టైల్లో దీన్ని తయారు చేయండి. ఇంత వాటర్ వద్దనుకుంటే కాస్త మనము హీట్ చేయొచ్చు.